ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములో 13వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము యోబు గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనం నుండి 38 వచనాల వరకు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 12వ వచన ప్రారంభము. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించున్నట్లును, అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయున్నట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగచేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును, విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును. దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును, వారెత్తిన బాహువు విరగొట్టబడును. సముద్రపు ఊటలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? మరణ ద్వారములు నీకు తెరవబడిన, మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన ఎడల చెప్పుము. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అని దాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొంచుపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవను నీవెరుగుదువా? ఇదంతయు నీకు తెలిసియున్నది గదా. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టియుంటివి. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకునో యుద్ధము కొరకునో యుద్ధ దినము కొరకునో నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చి భూమి మీద నకముకములను వ్యాపించును? నిర్మానుష్య ప్రదేశము మీదను, జనులు లేని ఎడారిలోనూ వర్షము కురిపించుటకును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేత గడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములలోని మెరుపులకు మార్గమును నిర్ణయించువాడెవడు? వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించిన వాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భంలో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతివలె గడ్డకట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా? వాటికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘమునకు నీవు ఆజ్ఞ ఇవ్వగలవా? మెరుపులు బయలువెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా? అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదయై పారునట్లును, మంటిబెడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లును ఆకాశపు కలశములోని వర్షమును కుమ్మరించువాడెవడు? హల్లెలూయా. యోబు గ్రంథము 38వ అధ్యాయంలో దేవుడు సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రతినిధులమని చెప్పుకున్న మిగతా 4 బోధకులు మాట్లాడిన విధానమునకు, దేవుడు యోబుతో మాట్లాడిన విధానమునకు ఉన్న పూర్తి వ్యత్యాసాన్ని మనం గమనించవచ్చు. యోబు రహస్యంగా పాపం చేశాడని కానీ, లేక అతడు తన పాపమును బట్టి శిక్షించబడుతున్నాడని కానీ దేవుడు ఒక్కసారి కూడా చెప్పలేదు. అయినప్పటికీ యోబు వెంటనే ఒప్పింపబడి మారుమనసు పొందాడు. ప్రజలతో ఎలా మాట్లాడాలి, ఎలా బోధించాలి అనే పాఠాన్ని మనం దీని నుండి నేర్చుకోవచ్చు. దేవుని మార్గాలు మన మార్గాలు కావు. అనేక మంది బోధకులు ఇతరులు చేసిన పాపాలను ఊహించుకొని వాటి గురించి మాట్లాడి ప్రజలను ఒప్పించాలని చూస్తుంటారు. అలా చేయడం వలన తమ అపరాధాలను పెంచుకుంటారు తప్ప ఎలాంటి ఫలితం ఉండదు. దేవుడు తన మహా కనికరం చొప్పున మనిషితో వేరే విధంగా మాట్లాడతాడు. అప్పుడు ఆ మనిషి తన పాపం విషయంలో ఎంతగా ఒప్పింపబడతాడంటే, ఓ దేవా, నేను భ్రష్టుడను, నేను ఏమీ కానివాడను, నేను మారుమనసు పొందుతున్నాను, నన్ను క్షమించు అని చెప్తాడు. దేవుడు తన అనుగ్రహము ద్వారా ప్రజలను మారుమనసు పొందుటకు ప్రేరేపిస్తాడు. దేవుడు యోబును 3 ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతున్నాడు. మొదటిది, సృష్టిలో ఉన్న ఈ మహత్కార్యాలను నీవు అర్థం చేసుకోలేకపోతే ఆత్మీయ వాస్తవాలను ఎలా అర్థం చేసుకోగలవు? రెండవ ప్రశ్న, నేను నా సృష్టి అంతటిని నియంత్రించగలిగినప్పుడు నీ గొర్రెలపై పడిన పిడుగును, నీ దాసులను చంపిన కల్దీయులను, నీ పిల్లల ఇంటిని ధ్వంసం చేసిన ఆ గాలిని నేను నియంత్రించలేనని అనుకుంటున్నావా? మూడవ ప్రశ్న, నేను సృష్టించిన ఒక ముసలి ముందు నీవు నిలబడలేకపోతే ఇంకా నా ముందు నీవెలా నిలబడగలవు? సృష్టి అంతటి మీద ఆయనకున్న సర్వాధికారమును, నియంత్రణను దేవుడు యోబుకు చూపించాడు. అంతే, యోబు దీనుడిగా చేయబడ్డాడు.
నలుగురు బోధకులు గంటల తరబడి నేరుగా దాడి చేయటం వల్ల ఏమీ సాధించలేకపోయారు. దేవుని విధానము కొద్ది నిమిషాలలోనే అంతా సాధించింది. మనము సమస్యలను, శ్రమలను, శత్రువులను ఎదుర్కొన్నప్పుడు దేవునికి సృష్టి మీద ఉన్న నియంత్రణను విశ్వసించడం ద్వారా మన హృదయాలలో సమాధానాన్ని పొందుకుంటాము. యోబు గ్రంథము 26వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు యోబు ప్రసంగము బైబిల్ అంతటిలో ఒక వ్యక్తి తనను తాను సమర్థించుకుంటూ చేసిన అతి పొడవైన ప్రసంగము. కానీ దేవుని మాటలతో తన స్వనీతి విషయంలో ఒప్పింపబడి దీనుడై తను ఏమీ కానివాడనని గుర్తించాడు. ఇక మాట్లాడడానికి తెగించలేదు. చిట్ట చివరకు ఈ స్వనీతిపరుడు సున్నా అయిపోయాడు. దర్శనాలు, కలలు బోధించిన వ్యక్తి ద్వారా కాదు, పితరుల ఆచారాలను గొప్ప చేసిన వ్యక్తి ద్వారా కాదు, తనను తాను ప్రవక్తగా నియమించుకున్న వ్యక్తి ద్వారా కాదు, లేక సరైన మాటలు చెప్పిన వ్యక్తి ద్వారా కాదు. ఈ నలుగురు బోధకులు అతనికి సహాయపడలేకపోయారు. దేవుడే యోబును ఈ స్థాయికి తీసుకొని వచ్చాడు. ఆయన 5వ బోధకుడు. మనము అనుకరించవలసింది ఆయననే. దేవుడు యోబును ప్రేమించాడు. మన హృదయం నుండి మనము ప్రజలను ప్రేమిస్తే వారికి ఇవ్వడానికి దేవుడు మనకు యుక్తమైన మాటలను ఇస్తాడు. మనము వారిని ప్రేమించలేకపోతే కేవలం విమర్శిస్తాము, నిందిస్తాము, వారిని దీవించలేము. దేవుడు ఒక వ్యక్తిని వాడుకునే ముందు అతనిని ఏమీ కానివానిగా చేస్తాడు. మన జీవితాలలో దేవుడే సమస్తమని, మనము ఏమీ కానివారమని గుర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు అని లేఖనముల యొక్క మొదటి గ్రంథము మనకు నేర్పిస్తుంది. అప్పుడు మన జీవితాలు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చి అనేకులకు దీవెనకరంగా ఉంటాయి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. పుట్టగిట్టంజేయలానై నటి దేవుని శక్తిని బట్టుగాలో కస్తులారా ప్రస్తుతింపరే భక్తిని భీకరుండవు మాయెహోవా పీఠమిదుటన్ గూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే భీకరుండవు మాయెహోవా పీఠమిదుటన్ గూడరే. హల్లెలూయా.